స్వామి శరణం. అరుణాచలం మనకి జీవిత సత్యాలని నేర్పిస్తుంది అనడానికి ప్రత్యక్ష ఉదాహరణ మొన్న నేను అరుణాచలం వెళ్ళినప్పుడు జరిగిన ఈ సంఘటన. ముందుగా స్వామిని దర్శించుకొని భారమంతా ఆయన పైన వేసి యాక్సిడెంట్ అయిన కాలుతోనే గిరి ప్రదక్షిణ అయితే మొదలు పెట్టడం జరిగింది. అలా కాసేపు నడిచిన తర్వాత కాలు కొంచెం ఇబ్బంది పెడితే ఒక దగ్గర ఆగడం జరిగింది. ఇక నేను ఈ గిరి ప్రదక్షిణ చేయగలనో లేదో అనుకుంటున్న సమయంలో ఈ తమ్ముడిని అయితే చూడటం జరిగింది. తన పేరు చెప్పడం ఇష్టం లేకపోయినా కానీ ఇతను మదురై నుంచి వచ్చాడంట. సో ఇతను నాకంటే ఒక 2 hours ముందు గిరి ప్రదర్శనం అయితే స్టార్ట్ చేయడం జరిగింది. అసలు ఎటువంటి నిరాశ నిస్పృహకు లోను కాకుండా తనైతే ఎంత ఉత్సాహంగా గిరి ప్రదర్శన చేస్తున్నాడంటే ప్రతి 100 మీటర్లకి ఒక 10 సెకండ్ల అలా నిలిచి మళ్ళీ తను ఎంతో ఉత్సాహంగా అయితే గిరి ప్రదర్శనం చేయడం చూసి నాకైతే ఈ గిరి ప్రదక్షిణ పూర్తి చేయగలుగుతానో లేదే అనుమానం పోయి పూర్తిగా 14 కిలోమీటర్లు దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది. నాకైతే ఆ పరమశివుడే ఆ అబ్బాయి రూపంలో వచ్చి నా ఈ గిరి ప్రదక్షిణని పూర్తి చేయించాడు అని అనిపించింది.